కరెంట్ ముంగడ ముంగడ వారంటీ వాళ్ళు వచ్చినట్టు అక్కడ ఇవాళ ఇక్కడ నరకులు రేపు ఒకటి వచ్చు. నారాయణ వర్ణశోభితమైనటువంటి యొక్క ఉత్సవం రంగోలీ ఉత్సవం అని దీనికి పేరు. అనేక రంగుల చేత ఆటపాటలను ఉత్సాహంగా జరిపేటి హోళీ ఉత్సవం సంవత్సరం చివరిలో వచ్చే పాల్గొన మాసంలో పున్నమ రోజున వివిధ రకాలైనటువంటి సప్తవర్ణాల చేత ప్రకాశించే సూర్య భగవానుడు రథసప్తమి తర్వాత అద్భుతమైన కాంతితోని ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఈ హోళీ ఆడడం వలన మనుషులలో అనేక రకాల రంగులు, పువ్వులలో అనేక రకాల రంగులు, అప్పుడప్పుడు మేఘాలలో కూడా అనేక రకాల రంగుల మార్పులు జరుగుతూ ఉండేటువంటి ప్రకృతి లక్షణాన్ని ఒకసారి ఉత్సవంగా జరుపుకోవడానికి కోసమై ఈ హోళీ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వకాలంలో శ్రీమద్ భాగవతంలో గోపికా స్త్రీలందరూ కూడా భగవంతుణ్ణి అనేక రంగులలో చూడాలి అనేటువంటి కోరిక చేత వాళ్ళంతా శ్రీకృష్ణ భగవానుడి మీద వివిధ రంగులు పోస్తూ వివిధ రంగులు అద్దుతూ ఆ రంగురంగులలో ఉండేటువంటి యొక్క స్వామిని అద్భుతమైనటువంటి యొక్క సేవగా భావించారు. ఇది ఒక ఉత్సాహకరంగా ఆనందకరంగా చేసుకునేటువంటిది. అంటే అరమరికలు లేకుండా చిన్న పెద్ద అనే భావన లేకుండా ఎవరినైనా ఎవరు ముట్టుకుంటూ చక్కగా రంగులద్దడం ద్వారా వాళ్ళ మనస్సులో ఉండే సంతోషాన్ని ప్రకటించేటువంటి అద్భుతమైన ఉత్సవం. భగవంతుడిని తాకాలి ముట్టుకోవాలి అని ఆనాటి గోపికలు అనుకుంటే ఈ రంగు ఒక వారికి సహకరించేటువంటి ఉపకరణం అయింది. వాళ్ళందరూ కూడా పూస్తూ ఉంటే రంగులు స్వామి కూడా వాళ్ళందరికీ కూడా పూస్తూ ఉంటే పరస్పరం భావయంతి ఒక అద్భుతమైన భావం చేత జీవులు దేవుడు కలిసి ఉండేటువంటి ఒక అద్భుతమైన యోగ్యత, కలిసేటువంటి యోగ్యత కలిగించేటువంటి ఒక ఉత్సవం ఇది. ఇది ఉత్తర దేశంలో సుమారుగా 16 రోజులుగా ఈ హోళీ పండుగ సాగుతూ ఉంటుంది. ఈ హోళీ పండుగలో పాల్గొనే వాళ్ళందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ వారి వారి హితులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులందరూ కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకొని వివిధ వర్ణాలతో ప్రకాశించే ఈ ప్రపంచంలో నివసించేటువంటి యొక్క మనమంతా కూడా అన్ని రంగులు కలిపితే మళ్ళీ నలుపు రంగు అవుతుంది. అంటే ఎన్ని రంగులు ఒకతోటికి చేరితే ఆ నలుపు ఎవరంటే భగవంతుడు. నీలమేఘశ్యాముడు అని ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వర్ణాలు కలిగిన వాళ్ళైనా, ఎన్ని రకాల యోగ్యతలు కలిగిన వాళ్ళైనా చివరికి భగవంతుని యొక్క సన్నిధానానికి చేరాలనేటువంటి యొక్క సారాంశమే హోళీ పండుగ కనుక అందరూ కలిసిమెలిసి అందరి కోసమే ఈ హోళీని జరుపుకొని దేశానికి, ధర్మానికి, ఆ తర్వాత స్నేహానికి ప్రతీకగా నిలిచి అందరూ కూడా సమాజం కోసం పాటుపడి సంతోషాన్ని అనుభవించాలని, అటువంటి సంతోషాన్ని కలిగింపజేయాలని భగవంతుని ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ. హోలీ శుభాకాంక్షలు.